అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను జీఎఫ్‌టిఐ అంటే మనము ఏదైతే జేఈఈ మెయిన్స్ రాస్తున్నామో జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీసు, త్రిబుల్ ఐటీలు, జీఎఫ్‌టిఐల్లో వీటిలో మనము అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. అయితే మనము చాలా వరకు కూడా ఎన్ఐటీల్లో ఎన్ఐటీలో ఏ ర్యాంక్ వరకు మనకు సీట్ వస్తుంది మాట్లాడుకున్నాం. అలాగే మన ఏపీలో ఉన్నటువంటి శ్రీ సిటీ గురించి, కర్నూలు త్రిబుల్ ఐటీ గురించి మాట్లాడుకున్నాం. అయితే జీఎఫ్‌టిఐ గురించి నేను ఒకటి కూడా మీకు చెప్పట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జీఎఫ్‌టిఐలో కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇది టాప్ 20 తర్వాత ఎన్ఐటీల్లో ఈ యొక్క జీఎఫ్‌టిఐని కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే జీఎఫ్‌టిఐ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్ మిశ్రా అంటారు. ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషను. ఇది రాంచీలో ఉంది, జార్ఖండ్ స్టేట్లోని రాంచీలో ఉంది. అయితే ఇక్కడ జీఎఫ్‌టిఐ బిట్ మిశ్రాలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ 120 సీట్స్తో వీళ్ళు ఇక్కడ ఈ కోర్సు రన్ చేస్తున్నారు. రెండోది బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది కూడా ఒక 120 సీట్స్ తోటి ఇక్కడ మనకి అడ్మిషన్స్ ఉన్నాయి. అలాగే బీటెక్ ఈసీఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దీంట్లో కూడా ఒక 120 సీట్స్ ఉన్నాయి. అలాగే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా ఒక 120 సీట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇంటిగ్రేటెడ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్ అండి. ఇది మనకి ఎన్ఐటి వరంగల్లోనే ఉంది. అలాగే ఇప్పుడు బిట్ మిశ్రాలో కూడా ఉంది. అలాగే ఈసీ త్రిబుల్ ఈ కూడా ఉంది ఇక్కడ. మరి ఇలాంటి మంచి బ్రాంచెస్ ఉన్నటువంటి ఈ యొక్క బిట్సాట్ మిశ్రాలో మనకి లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఓపెన్ అభ్యర్థులకు కానీ, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కానీ, ఎస్సీ వరకు కానీ, ఎస్టీ వరకు కానీ వచ్చింది చూద్దాం. అంటే ఇక్కడ ఏ అంటే ఆల్ ఇండియా కోటా. ఇక్కడ హోమ్ స్టేటు, అదర్ స్టేటు ఏమి ఉండదు. హోమ్ స్టేట్ ఉన్నా సరే అది సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఓపెన్ అభ్యర్థులకి 18,000 వరకు సీట్ వచ్చిందండి. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 23,500 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ 8,471 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకైతే ఇక్కడ ఫిమేల్ అభ్యర్థులకైతే స్పెసిఫిక్ ఏమి ఇవ్వలేదు. అలాగే ఎస్సీ వరకు అయితే 5,582 ర్యాంక్ వరకు సీట్ ఇచ్చారు. ఎస్టీ వరకు అయితే 2,666 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చిందండి. అంటే బిట్సాట్ మిశ్రా నేను చెప్పినట్టుగా కింద లోయర్ ఎన్ఐటీస్లో ఒక 10 ఎన్ఐటీస్ కంటే ముందు ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చాయిస్గా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఆఫర్ చేస్తున్న మరొక కోర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రాంచ్ వస్తే మాత్రం బిట్ మిశ్రా ఏదైతే రాంచీ జార్ఖండ్ స్టేట్లో ఉందో ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ చూస్తే ఆల్ ఇండియా కోటాలో ఓపెన్ అభ్యర్థులకి జెండర్ న్యూట్రల్కి 19,251 ర్యాంక్ వరకు వచ్చింది. ఫీమేల్కి 26,589 ర్యాంక్ వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3,699 ర్యాంక్ వరకు వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 9,552 ర్యాంక్ వరకు వచ్చింది. ఎస్సీ వారికి 5,803 ర్యాంక్ వరకు వచ్చింది. ఎస్టీ వారికి 3,401 ర్యాంక్ వరకు వచ్చింది. అంటే చూడండి, ఇక్కడ చాలామందికి తెలియక చాలామంది జార్ఖండ్ రాంచీలో ఉంది కదా దూరం అనుకుంటారు. కానీ ఇది బిర్లా వాళ్ళు ఎప్పుడో 1955లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్స్టిట్యూషన్ జీఎఫ్‌టిఐ. ఇది అందరికీ తెలుసు. దీనికి ఒక ప్రీమియర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో ఇది ఒకటి. కాబట్టి ఈ కోర్సు వచ్చినా సరే మనం జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మరొకటి మెకానికల్ ఇంజనీరింగ్లో ఆల్ ఇండియా కోటాలో ఓపెన్ అభ్యర్థులకి 43,489 ర్యాంక్ వరకు సీట్ వచ్చిందండి. ఫీమేల్ అభ్యర్థులకి 53,467 ర్యాంక్ వరకు వచ్చింది. చూడండి, 50,000 దాటినా సరే ఇక్కడ మెకానికల్ వచ్చింది జనరల్ అభ్యర్థులకి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 8,000 దాకాను, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 18,290 అండి. చాలా లక్కీ. 18,000 ర్యాంక్ ధరకు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వస్తే ఇక్కడ బ్రహ్మాండంగా జాయిన్ అవ్వచ్చు. ఎస్సీ వారికి 10,000, ఎస్టీ వారికి 5,597. చాలామందికి తెలియక చాలామంది జీఎఫ్‌టిఐలు ఎందుకులే ఇదేం బాగుంటుందిలే అనుకుంటారు. జీఎఫ్‌టిఐలో కూడా బెస్ట్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇది. కాబట్టి ఇక్కడ ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా ఇది 53లో ఉంది. తర్వాత ఇక్కడ లాస్ట్ టైం చూస్తే సిఎస్సిలో లాస్ట్ యావరేజ్ ప్లేస్మెంట్లో 19,02,000
2.8 lakhs వచ్చిందండి పెర్ యానమ్. లోయర్ బ్రాంచెస్ ఏదైతే మెకానికల్, కెమికల్ ఇవి ఉన్నాయో 7-8 లక్షల వరకు కూడా ఇక్కడ ప్యాకేజ్ వచ్చింది. చాలా మంచి మంచి టాప్ కంపెనీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రిక్రూట్ చేసుకున్నారు. ముఖ్యంగా టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా పవర్స్, టీసీఈ, టీసీఎస్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ బిట్ మిశ్రాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కూడా చూస్తే ఇక్కడ మనము అంటే ఫీజ్ స్ట్రక్చర్ కంటే నేను ముందు లాస్ట్ ఇయర్ ఒక ర్యాంక్ గురించి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ చూడండి, ఒక స్టూడెంట్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సెషన్ 1, సెషన్ 2లో వచ్చిన ర్యాంక్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, ఆ పర్సెంటేజ్కి జనరల్ సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత, 81,230. ఓబీసీ ఎన్సెల్లో చూస్తే అదే ర్యాంకు 25,319. మీకు ఎగ్జాంపుల్కి ఇచ్చాను, ఈ స్లైడ్ జాగ్రత్తగా చూడండి. లాస్ట్ టైం ఒక స్టూడెంట్కి వచ్చినటువంటి పర్సెంటేజ్, తనకు సంబంధించినటువంటి ర్యాంకు మీకు నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఎంత పర్సెంటేజ్ వస్తే జనరల్ అభ్యర్థికి అయితే ఎంత, అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే సిఆర్ఎల్ ర్యాంక్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓబీసీ ఎన్సీఎల్లో ఎంత వస్తుంది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుందని నేను చెప్పడం జరిగింది. కాబట్టి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనం ఎన్ఐటీలు, ట్రిపుల్ ఒకటే కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది. జిఎఫ్టిఐలో కూడా బెస్ట్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ బిర్లా బిట్సాట్ మిశ్రా, రాంచీలో ఉంది, జార్ఖండ్ స్టేట్. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటారని ఈ వీడియో చెప్తున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. రెండోది షేర్ చేస్తే అందరికీ కూడా ఎక్కువ మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.